హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కవిత పిల్ల. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకొని అన్నారంట కదా, చెప్పారు ప్రధానమంత్రికి. అందుకే మా ప్రధానమంత్రి ఇచ్చిన యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ షూటింగ్స్ ఒకేసారి పాకిస్తాన్ని ఖతం చేయడం అనే చిన్న చిన్నవి మా అన్న దగ్గర ఉండవన్నమాట. సో మా ప్రభుత్వం ఏం చేస్తుందని మీకు కూడా తెలుసు. మిమ్మల్ని వాటర్ లేకుండా దెబ్బ కొడుతుంది. ఇక్కడ మొన్న క్రికెట్ టైంలో ఎకానమికలీ దెబ్బ కొట్టింది, ఇప్పుడు వాటర్ కోసం దెబ్బలు కొడుతుంది. ఒక్కసారి చంపిస్తే కిక్ ఏముంటుంది అబ్బా, ఒక్కసారి మిమ్మల్ని చంపిస్తే కిక్ ఏముంటుంది చూపిస్తుంది. ఇప్పుడు కిక్ ఎట్లా ఉంటుందో. మీరు 27 మంది ప్రాణాలు తీస్తే మీ పాకిస్తాన్ దేశం యొక్క విల్ల 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 ఆడినట్టు చేస్తుంది మా గవర్నమెంట్. 27కి 27 మందిని చంపడం, లేకపోతే 5-6 టెర్రరిస్టులు చంపడం కాదు, మొత్తం దేశాన్ని మా ముందు చెయ్యి చాపినట్లు చేస్తారు. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తారో చూడు. అది ప్రధానమంత్రి మోడీ అంటే. ఎవరు నమ్ముతున్నారో ఎవరు నమ్మట్లేదు నాకు తెలియదు, కానీ ప్రధానమంత్రి మోడీ గారి మాట నేను నమ్ముతాను. ఎందుకంటే 2019 సర్జికల్ స్ట్రైక్ నాకు ఎప్పటికీ గుర్తుంది. అప్పటికి నేను ఫౌజీలోకి రాలేదు, కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మాట ఇచ్చాడు, ఎవరిని వదిలిపెట్టనని. సో వాటర్ టెరిటరీ అంటే ఏం చెప్తున్నామనండి, సింధు నది మనం ఏదైతే ఇస్తున్నామో పాకిస్తాన్కి 1960లో అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పుడు ఆ అగ్రిమెంట్ దానికోసం పంపించాడు అనమాట. సో దాని అర్థం ఏంటంటే, పాపం పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కడో కొంచెం మంచి వాటర్ వస్తుంది కదా, అదే మన నది వల్ల, సింధు నది మనం ఇచ్చిన భిక్ష వల్ల, ఆ భిక్షను మనం వెనక్కి తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వీళ్ళు వాటర్ లేకుండా ఎవరి ముందు చెయ్యలు చెప్తారో కూడా తెలుస్తుంది. ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే ఇండియా ఎప్పుడు వాటర్ స్టాప్ చేయాలనే ఆలోచన కూడా పెట్టుకోలేదు. ఎప్పుడు ఎన్నిసార్లు వీళ్ళు మన దెబ్బ కొట్టినా ఎప్పుడు ఇండియా ముందుకు రానిది 2024లో మీరు చేసిన ఒక పిచ్చి పని వల్ల ఇప్పుడు ఇండియా ఆపుతుంది వాటర్ని. చాలా జాలి గల దేశం నాది. మీరు ఎన్ని చేసినా సరే నీళ్ళు దెబ్బ కొట్టలేదు, కానీ ఒక్కరికి ఎవరికైనా లిమిట్స్ ఉంటాయి. మీరు ఆ లిమిట్స్ క్రాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాటర్ లేకుండా మిమ్మల్ని చేస్తారు. చూసుకుందాం.